దయచేసి నన్ను ఆపొద్దు. వీళ్ళిద్దరేంటి గొడవ పడుతున్నారు? ఏమైంది వీళ్ళిద్దరికి? రాధాకృష్ణల మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అదేంటో కొంచెం ముందు వెళ్ళుంటే తెలుసుకునేదాన్ని. నిన్న మండపంలో కూడా రాధ తన ప్రేమని అంతలా ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఈ కృష్ణ మాత్రం ఎటువంటి రియాక్షన్ లేకుండా ఉండిపోయింది. ఎందుకు కృష్ణ అలా ఉంది? కృష్ణకి రాధంటే ఇష్టం లేదా? రాధని కృష్ణ ప్రేమించడం లేదా? దీని గురించైనా పైన వాళ్ళిద్దరూ గొడవ పడుతుంది. నా గెస్ ప్రకారం అయితే ఇదే అయి ఉంటుంది. అమ్మా, అది కాదు చెప్పేది విను. అమ్మా, ఎందుకు ఇప్పుడు మేడం దగ్గరికి? నీకు తెలీదు, పదవే. అమ్మా, ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. ఈ టైంలో మేడం ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఇంకా ఏం మిగిలిందని అరవకుండా రా. మమ్మీ, మమ్మీ వద్దులు. రా. ఏమైంది సువర్ణ? ఇంకా ఏం కావాలండి? నా కూతురికి న్యాయం చేస్తానని తీసుకొచ్చారు. కానీ ఇక్కడ చూస్తే ఆ విష్ణుకి శ్రీకాంత్కి వ్రతాలు జరిగిపోతున్నాయి. తర్వాత శోభనాలు జరుగుతాయి. ఆ తర్వాత అన్నీ అయిపోతాయి. అవతల వాళ్ళకన్నీ అయిపోతుంటే ఇదిక్కడుండి వాళ్ళకి జరిగే తతంగాలు చూసి చప్పట్లు కొడుతూ ఉండడం దేనికి? అదేదో నా కొంపలో ఉంటే సరిపోతుంది కదా. సువర్ణ, నీకు నా ఐడియా సరిగ్గా అర్థం కాలేదు. ఏం ఐడియానో ఏమో. మీ ఇంటికి దీన్ని కోడలు చేసి నా బాధ్యత తీర్చుకుందాం అనుకుంటే ఇది మీ ఇంటి కోడలు అయ్యేలా కనిపించటం లేదు. నా కూతురికి శ్రీకాంత్తో పెళ్లి చేస్తారని ఆశపడ్డాను. కానీ మా ఆశలన్నీ అడియాసులయ్యాయి. అంతా కృష్ణ వల్లే. పోనీ రాధాబాబుకిచ్చేనా దీన్ని కట్టబెడతారు అనుకుంటే రాధాబాబు కృష్ణని ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ కృష్ణనే చేసుకుంటానని సూటిగా అనేశాడు. ఇంకా నా కూతురు మీ ఇంటి కోడలు ఎలా అవుతుంది? అవుతుంది. ఎలా అంటే ఆ రాధాకృష్ణల ప్రేమ వ్యవహారం అంతా ఒక నాటకం. అప్పటికప్పుడు మనం ఫోర్స్ చేశామని రాధాకృష్ణని ప్రేమిస్తున్నానని చెప్పాడని నా నమ్మకం. మీరు చెప్పిన దానికి ఛాన్స్ ఉంది మేడం. అవును, అందుకే నా గెస్ ప్రకారం కృష్ణ రాధల నాటకపు ప్రేమని బయటపెట్టి శిఖర రాధల పెళ్లి జరిపిస్తాను. శిఖరని అఫీషియల్గా కోడలిగా ఈ ఇంటికి తీసుకొచ్చి మరి ఆ విష్ణుని ఎలా చిత్రహింసలు పెట్టాలో పెట్టి దారుణంగా అవమానించి దాన్ని ప్రేమించిన శ్రీకాంత్ చేత్తోనే ఆ విష్ణుని ఈ ఇంటి నుంచి గెంటేలా చేస్తాను. ఈ ఇంటికి ఆ విష్ణు పీడ లేకుండా చేస్తాను. ఈ ఇంట్లో తర్వాత జరిగేది ఇదే. అందుకే శిఖర ఇక్కడే ఉండాలి. తర్వాత ఈ ఇంటికి కోడలవ్వాలి. ఆ విష్ణు ఈ ఇంటికి శ్రీకాంత్కి దూరం అవ్వాలి. ఈ ఇంట్లో తర్వాత జరిగేది ఇదే. అందుకే శిఖర ఇక్కడే ఉండాలి. తర్వాత ఈ ఇంటికి కోడలవ్వాలి. ఆ విష్ణు ఈ ఇంటికి శ్రీకాంత్కి దూరం అవ్వాలి. చెప్తా మీ సంగతి.
గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. శేషు, ఆ స్టాక్ రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్ కాఫీ. గుడ్ మార్నింగ్ రా. సార్ కాఫీ. సార్ మీకు కూడా తీసుకురానా? నాకు ఇప్పుడే వద్దు. తీసుకో బాబు. పంతులు గారు రండి వెళ్దాం. అలాగేనమ్మా. అమ్మా విష్ణు. అమ్మా అమ్మ విష్ణు, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నాను. అన్నయ్య గారు, ఏంటమ్మా? మీతో తర్వాత జరగాల్సిన కార్యక్రమం గురించి మాట్లాడాలని పంతులు గారిని తీసుకుని వచ్చాను. అలాగా, కూర్చోండి పంతులు గారు. నువ్వు కూడా కూర్చోమ్మా. పర్లేదు అన్నయ్య గారు. పంతులు గారు, కార్యానికి అబ్బాయి అమ్మాయి జాతకాల రీత్యా రేపు చాలా బాగుంది. చూసారా మేడం, విష్ణు ఎలా సిగ్గుపడుతుందో? సిగ్గుపడిన దాని మొహంలో బాధని కన్నీళ్ళని జీవితాంతం నేను మిగులుస్తానుగా. మేడం, ఆ కృష్ణరాధల విషయం తేల్చేస్తానన్నారు. తొందరపడకు. ఏం చెయ్యాలో, ఎలా వాళ్ల నాటకాన్ని రట్టు చెయ్యాలో నాకు తెలుసు. నేను చూసుకుంటాను. మంచి ముహూర్తం చూడండి పంతులు గారు. బలమైన ముహూర్తమే చూస్తాను సార్. పంతులు గారు కానివ్వండి. పద. ఏంటి రాణమ్మ గారు పంతులు గారిని తీసుకొచ్చారు? అదే తారగారు, పెళ్లి చేసిన తర్వాత కార్యం జరిపించాలి కదా. మీకో మాట చెప్పి మంచి ముహూర్తం మీ సమక్షంలో చూద్దామని పంతులు గారిని తీసుకొచ్చాను. అవునులేండి, ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా పెళ్ళైతే వాళ్ళిద్దరికీ అయిపోయింది కదా. వ్రతం కూడా మంచిగా జరిగింది. ఇక తర్వాత కార్యక్రమం కార్యమే కదా. అది కూడా సరైన ముహూర్తంలో జరిగితేనే మంచిది. ఏంటందరూ అలా చూస్తున్నారు? నిన్నటి వరకు ఈ పెళ్ళంటే ఇష్టం లేని నేను ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానేంటా అని ఆశ్చర్యంగా ఉందా? మనం ఎన్నో ఊహించుకుంటాం, కానీ జరిగే వాస్తవం వేరు. ఆ వాస్తవం కొంచెం లేటుగా అయినా చివరికి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. బేబీ, అంతే కదా? పోన్లే, ఇప్పటికైనా పిల్లల ఇష్టాన్ని అర్థం చేసుకున్నావు. ఏంటి తారాగారిలో ఒక్కసారిగా ఈ మార్పు? తారాగారు ఇంత మంచిగా మాట్లాడుతున్నారంటే వెనకేదో పెద్ద వ్యూహమే ఉండొచ్చు. రాణమ్మగారు, గడిచిపోయిన రోజుల్లో నా వలన మీరేమైనా బాధపడుంటే, మీ పిల్లల్ని నేనేమైనా బాధ పెట్టుంటే అవేవీ మనసులో పెట్టుకోకండి. అయ్యయ్యో, అలా అంటున్నారేంటి తారగారు? మీరే అంటున్నారు కదా అంతా గడిచిపోయిందని. వాటి గురించి ఎందుకు ఆలోచించటం? జరగాల్సిన మంచి గురించి ఆలోచిద్దాం. ఎంత మంచి మాట చెప్పారు. జరగాల్సిన మంచి అంటే గుర్తొచ్చింది. ఏదో నా చిన్న కొడుకు పెళ్ళలా జరిగిపోయింది. మంచి కోడలే నా ఇంటికొచ్చింది. వాడిపైన నా బాధ్యత తీరిపోయింది. కానీ నా మనసులో చిన్న అసంతృప్తి ఉండిపోయింది. నా ముగ్గురు సంతానంలో చిన్నది హిమ. దానికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాను. అదక్కడ బానే ఉంది. ఇంక నా రెండో కొడుక్కి కూడా పెళ్ళైపోయింది.
వాడు కూడా ఫ్యూచర్లో బానే ఉంటాడు. ఇంకా మిగిలింది నా పెద్ద కొడుకు రాధ. అసలు పెద్ద కొడుక్కి పెళ్ళైన తర్వాత చిన్న కొడుక్కి పెళ్లి చేయడం ఆనవాయితీ. కానీ మా ఇంట్లో అలా జరగలేదు. చిన్న కొడుకు పెళ్లిలో నేను గట్టిగా అడిగితే రాధ మనసులో ఉన్న కృష్ణ గురించి రాధ నిజం చెప్పాడు. రాధ కృష్ణని ప్రేమిస్తున్నానని చెప్పిన ఆ క్షణం నేనెంత సంతోషించానో తెలుసా? నాకు చాలా ఆనందం అనిపించింది. ఇన్నాళ్లకు వీడి మనసు మార్చే అమ్మాయి వీడి జీవితంలోకి వచ్చిందని కృష్ణను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. బేబీ, మన అబ్బాయి సంతోషం మనకి తెలిసిన తర్వాత మనం ఇంకా మౌనంగా ఉంటే ఎలా? అనుకున్నా మీరిలాంటి ఎత్తుగడే ఏదో వేసి మంచిగా నటిస్తున్నారని ముందే ఎక్స్పెక్ట్ చేశాను. ఈవిడేంటి శోభన కార్యక్రమాన్ని వదిలేసి ఈ టాపిక్లోకి వచ్చిందేంటి? మౌనంగా ఉంటావేంటి తారా? రేపో మాపో రాణమ్మ గారితో ఆ విషయం మాట్లాడి తర్వాత చేయాల్సింది చేసేద్దాం. అవును తారాగారు, ఆ విషయం ఈ కార్యక్రమాలన్నీ అయిపోయాక నెమ్మదిగా కూర్చుని మాట్లాడుకుందాం. అలా కాదు రాణమ్మ గారు, నా పెద్ద కొడుక్కి తన ఇష్టప్రకారం పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయాను. చిన్న కొడుకు విషయంలో వాడి మనసు తెలుసుకోకుండా నేను చేయబోయిన తప్పు నా పెద్ద కొడుకు విషయంలో జరగకూడదు. రాధ పెళ్లి తన ఇష్ట ప్రకారం తను ప్రేమించిన అమ్మాయితోనే జరగాలి. ఇదేంటి, రాధగారికి నాకు పెళ్లి చేస్తానని ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు? తారా, రాధా పెళ్ళి రాధకు నచ్చినట్టే జరుగుతుంది. ఎలా జరుగుతుంది బేబీ? రాధ అందరి ముందు తన ప్రేమ విషయం చెప్పాడు. తను ఎంతగా కృష్ణని ఆరాధిస్తున్నాడో చెప్పాడు. కానీ కృష్ణ ఏమీ మాట్లాడలేదుగా. రాణిమగారు, అంటే ఇప్పటికిప్పుడు కృష్ణ అభిప్రాయం చెప్పమని కాదు నా ఉద్దేశం. పిల్లలు కదా, ఏదో అనాలోచితంగా ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకుంటారు. అది అవతలి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే. ఒకవేళ తను ప్రేమించిన మనిషి తనని ప్రేమించకపోతే? తను ప్రేమించిన అమ్మాయికి తనని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే? అసలే ఒప్పుకోక మీ కృష్ణతో పెళ్లికి ఒప్పుకున్నాడు. మీ రాధాబాబుకేం తారగారు, ఆయన బంగారం. అలాంటి మనిషిని ఏ అమ్మాయి అయినా కాదని ఎలా అంటుంది చెప్పండి? మీకు తెలీదు రాణమ్మగారు. ఏమో, శిఖరని ఎక్కడ పెళ్లి చేసుకోవాల్సొస్తుందోనని అందరి ముందు ఆ రోజు నక్షత్రని ప్రేమించానని చెప్పినట్టు కృష్ణని ప్రేమించానని అలా చెప్పుండొచ్చు కదా. రాధ నక్షత్రాన్ని ప్రేమించానని చెప్పిన విధానం వేరు, కృష్ణను ప్రేమించానని చెప్పిన పద్ధతి వేరు. ఖచ్చితంగా రాధ చెప్పిన మాటల్లో నాకైతే
కృష్ణ మీద ప్రేమ కనిపిస్తుంది. తారాగారు, మీ అనుమానాన్ని ఇక్కడికిక్కడే నేను తీర్చేస్తాను. నాకు అదే కావాలి రాణెమ్మా. నీ నుంచి ఈ మాట కోసమే ఇంత డ్రామా ఆడాల్సొచ్చింది. కృష్ణ, ఇప్పుడు కృష్ణని ఏమడిగినా నేను చెప్పిందంతా అబద్ధం అని చెప్పేస్తుంది. నేను అడ్డంగా బుక్ అయిపోతాను. తారగారు శిఖర్కి నాకు ఎలాగైనా పెళ్లి చేస్తారు. కృష్ణ, రాధాబాబు నిన్ను ప్రేమిస్తున్నారని అందరి ముందు చెప్పారు. మరి నేను నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందమ్మా. చెప్పు, నువ్వేమనుకుంటున్నావు? చెప్పు కృష్ణ, అందరూ నీ మాట కోసమే ఎదురు చూస్తున్నారు. మా అన్నయ్య ఎంత మంచోడో నీకు కూడా తెలుసు కదా కృష్ణ. నీ నిర్ణయం పాజిటివ్ అనే చెప్పు. తను పాజిటివ్గా చెప్పదురా. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? అది రాధని ప్రేమిస్తే కదా అవునని ఎగిరి గంతేసి చెప్పడానికి. నిన్నేనే చెప్పు. అమ్మా, చెప్తాను. కృష్ణ, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? అమ్మా కృష్ణ, ఇక్కడ ఎవరి బలవంతం లేదు. నీ మనసులో ఏముందో అది ఏమైనా సరే చెప్పు. ఇక్కడ ఎవరు ఏమీ అనుకోరు, సరేనా? అక్క ఓకే అని చెప్పక్క. ఏమైందే చెప్పమ్మా. కృష్ణ, నేను రాధాగారిని ప్రేమిస్తున్నాను. ఎంత మంచి మాట చెప్పావమ్మా. తారా, విన్నావా? తారాగారు, నా కూతురికి కూడా రాధాబాబు అంటే ఇష్టమే. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు కృష్ణ. ఇంక వెంటనే మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేసేయాలి. అలాగే చేద్దాం అల్లుడు గారు. ముందు మీ కార్యక్రమాలన్నీ అయిపోనివ్వండి. పంతులు గారు, మీరు నాకు చెప్పిన రేపటి 10:30 ముహూర్తం పెట్టేసుకోవచ్చు కదా? అలాగే పెట్టుకోవచ్చమ్మా. తారాగారు, విన్నారు కదా పంతులు గారు చెప్పింది? పంతులు గారు, అలానే
ఇవన్నీ అయిపోయాక మా పెద్దబ్బాయికి వాళ్ళ అమ్మాయి కృష్ణకి జాతకాలు చూసి మంచి ముహూర్తం మీరే పెట్టాలి. అలాగేనండి. ఏంటిలా జరిగింది? కృష్ణ ఎందుకు ఇలా చెప్పింది? తన నిర్ణయం చెప్పడానికి అంత ఆలోచించిందంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. అది కనిపెట్టాలి. కనిపెడతాను. ఆ రోజు చెప్తా వీళ్ళ పని. ఇక నేను వెళ్ళొస్తానండి. మంచిది.